మనం డే 1 నుంచి చెప్తున్నటువంటి మాట, జనసేన పార్టీని ముంచడానికి సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ అనేసి. తెలుగుదేశం పార్టీ ఎదగడానికి జనసేన పార్టీని తొక్కి పడేస్తున్నారు. ఈవెన్ నిన్న కూడా చెప్పుకున్నాం. ప్రవీణ్ పుల్లాటా గారు ఆయన ఒక పోస్ట్ చేశాడు. 2029 నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్ గారు ఉంటారు. దానికి సంబంధించి ఒక టీమును కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు. అనేక మంత్రుల శాఖలో కూడా ఆయన వేలు పెడుతున్నాడు. 2029 నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా నారా లోకేష్ గారు ఉంటారు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి కింద కసరత్తులు కూడా నడిచిపోతున్నాయి. అంటే 2029 నాటికి ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే జనసేన పార్టీ దానికి సపోర్ట్ చేస్తుందా, పవన్ కళ్యాణ్ గారు దానికి సపోర్ట్ చేస్తారా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పేశారు, 15 సంవత్సరాల వరకు ఈ కూటమి ఇలానే ఉంటుంది, కలిసే ఉంటాం అని చెప్పేసి ఆల్రెడీ అనేక సభల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అలానే కొనసాగుతుందా, మునుగుతుందా, తేలుతుందా అన్నది కొద్ది రోజులు వేచి చూడాల్సింది. అదేవిధంగా ఇంకొక మ్యాటర్ ఏమంటే, గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనసేన పార్టీ నేత శివశంకర్కు 4 నెలల క్రితం కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం జీవో ఇచ్చింది. శివశంకర్కు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇస్తూ గన్నవరంలో 4 నెలల క్రితం జీవో కూడా ఇచ్చింది. కానీ స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ జనసేన నేతను ఇంతకాలం ప్రమాణ స్వీకారం కూడా చేయనివ్వకుండా నిన్న సడన్గా తమ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నేతకు ఆ పదవిని ఇప్పించే ప్రభుత్వ జీవోను కూడా ఇప్పించుకునేవాడు. జనసేన పార్టీకి కేటాయించినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీ నేతకు మార్పించుకున్నాడు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం జీవో కూడా మళ్ళీ రివైజ్ చేసి ఇచ్చేసింది. కింది స్థాయిలో జనసేన పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీ కబంధ హస్తాల్లో నలిగిపోతుంటే వాళ్ళ నాయకుడేమో 15 ఏళ్ల పాటు మీరు భరించాల్సిందే, ఉంటే ఉండండి, పోతే పోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అడుక్కుంటే వేసేది భిక్ష, పోరాడితే వచ్చేది హక్కు, పోరాడితే పోయేదేం లేదు అని చెప్పేసి, పోరాడితే పోయేదేం లేదురా, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద మాట మాట్లాడాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందో మనందరం కూడా చూస్తున్నాం. జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళ కార్యకర్తలు కూడా రగిలిపోతున్నారు. మామూలు కూడా కాదు. ప్రసాద్ చిలిగిరి చెట్టు అంటే ఎవరో ఆయన, గన్నవరం మార్కెట్ యార్డ్ కమిటీ జీవో జనసేనకు ప్రకటించిన దానిని లాక్కొని తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు, కమ్మ కులస్తులకే ఇచ్చారు అని చెప్పేసి అతను ఆ జీవోని ట్యాగ్ చేస్తూ పోస్ట్ కూడా చేశాడు. చాలా దారుణం. ఇలా ఉంటే మరి ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో మనందరం కూడా ఆలోచన చేసిన అవసరం కూడా ఉంది. పాపం గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లాగేసుకొని వాళ్ళ కమ్మ నాయకుడికి ఇవ్వడం జనసేన పార్టీ నాయకులు భరించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పిల్ల సైనిక్స్ ఆర్తనాదాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. పాపం ఆ మహానుభావుడు ఎవరైతే గరికిపాటి అంట ఆయన పదవి వచ్చిన వ్యక్తి, ఆయన ఫ్లెక్సీలు కట్టేసుకున్నారు అప్పట్లో. అదేవిధంగా ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాడు, పూల బొకేలు తీసుకెళ్లాడు, కూరగాయల బొకేలు తీసుకెళ్లాడు, పండ్ల బొకేలు తీసుకెళ్లాడు. గరికపాటి శివకుమార్ ఆయన గతంలో ఇచ్చింది, ఇప్పుడు అది మార్చేసాడు. అప్పుడు ఇచ్చినప్పుడు పాపం ఆ ఫ్లెక్సీలు చూడండి ఒకసారి. గన్నవరం ఏఎంసీ చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధినేత గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద మీరు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. గతంలో ఇచ్చినప్పుడు పాపం ఆయన ఫ్లెక్సీ వేసి హడావుడి చేశారు. అంతేకాదు, ఇచ్చిన బాధ్యతను అందరినీ కలుపుకునే బాధ్యతగా పనిచేస్తాను. ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్న గరికిపాటి శివశంకర్. పాపం ఎన్ని కష్టాలు చూడండి. నా మీద నమ్మకంతో గన్నవరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి జీవితకాలం రుణపడి ఉంటానని, నాకు ఈ బాధ్యత అప్పగించిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శాసనసభ మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన అమూల్యమైన ఆశీర్వచనాలు స్వీకరించడం జరిగింది. పార్టీ నాయకత్వం నాకు అప్పగించిన బాధ్యత నిబద్ధతతో నిర్వహిస్తానని, నా వల్ల కానీ కూటమి భాగస్వామ్య పక్షాలను స్థానిక నాయకత్వాన్ని కలుపుకుపోతూ నా పరిధిలో
పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. జనసేన నాయకులు ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికపాటి శివశంకర్ అన్నారు. పాపం ఆయన ఆల్రెడీ వేసేసుకున్నాడు, పదవిని కూడా తోక యాడ్ చేసేసుకున్నాడు, రచ్చ చేసుకున్నాడు. లాస్ట్కి ఆయన ద్వారా ప్రమాణ స్వీకారం చేయించక ముందే మారిపోయా. కాబట్టి ఇప్పటికైనా సరే జనసేన పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఉంది. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కింద పని చేసిన రోజు పరిస్థితి ఇలానే ఉంటుంది. పై వాళ్ళు ఏమో హ్యాపీగా ఉంటారు. ఒక పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు పై వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. నాశనం అయ్యేది, జీవితాలు నాశనం చేసుకునేది కింద కేడర్ మాత్రమే. ఎగ్జాంపుల్ ఇదిగో ఇదే, ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకున్నారు.